హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ క్రోషా కుచ్చు చూపిస్తానండి. వితౌట్ కుచ్చుతోటి ట్రయాంగిల్ షేప్ వచ్చే ఆర్చ్ అనమాట ఇది డిజైన్. సో ఫస్ట్ ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక సేఫ్టీ లాక్, సెకండ్ లాక్, తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకుంటున్నాను. మీకు నచ్చినటువంటి బీడ్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ బీడ్ కంపల్సరీ అనేది ఇట్ ఇస్ డిజైన్ పరంగా మీకు అనుకూలం అండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇట్లాంటి స్టార్ టైప్ నేను తీసుకున్నాను. మీకు రౌండ్ షేప్ ఏదైనా మీకు అవైలబుల్ బీడ్ యొక్క గ్యాప్ని బట్టి డిజైన్ ఉంటుంది. నేను ఇక్కడ 2 ఫ్లవర్ షేప్వి తీసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే సింగిల్ ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆప్షనల్. సో ఈ విధంగా 2 తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను డైరెక్ట్గానే నాట్ వేసేసి, ఒక నాట్ అనేది కంపల్సరీ. నాట్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా నాట్ వేసుకొని నీడిల్ పైనకి డైరెక్ట్గా దారం చుట్టుకొని ట్రయాంగిల్లో నేను ఇక్కడ డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని 2 చైన్స్ గ్యాప్ వచ్చేంత విధంగా 2 చైన్స్ గ్యాప్ కంపల్సరీ తీసుకుంటున్నాను ఇక్కడ. మీరు ఎందుకంటే మనం 2 చైన్స్ కంటే ఎక్కువ తీసుకుంటే డిస్టెన్స్ అనేది ఇంకా లాంగ్, ట్రయాంగిల్ షేప్ అనేది లాంగ్గా కనబడుతుంది అనమాట. సో అందుకని నేను 2 చైన్స్ గ్యాప్ మాత్రమే చెప్తున్నాను. సో ఈ విధంగా ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే సేమ్ అదేగా డబల్ క్రోషానే తీసుకుంటున్నాను. సేమ్ పక్కనే తీసుకుంటున్నాను. సో డబల్ క్రోషా వేస్తున్నాను అనమాట. అంటే 2 లూప్స్కి ఒకసారి నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకుంటే డబల్ క్రోషా అవుతుంది. ఈ విధంగా పక్కనే నేను 4 డబల్ క్రోషాస్ వేస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ మీరు థ్రెడ్ని స్లాంటింగ్ ఆర్చ్ని ఎంత కావాలి అనుకునే దాన్ని బట్టి మీరు ఇక్కడ డబల్ క్రోషాస్ పెంచుకోవచ్చు అండి. నేను 4 టైమ్స్ మేము చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు 4 టైమ్స్ అయిపోయింది కదా నీడిల్కి. ఇప్పుడు మనము 2 టైమ్స్ చైన్ వేసుకున్నాం. 2 టైమ్స్ చైన్ వేసుకొని నీడిల్ పైన దారం చుట్టుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా, అంటే ట్రయాంగిల్ షేప్లోనే పైనుంచి దారాన్ని తీసుకొని మనం ఎలాగా మనము స్టార్ట్ వేసిన తర్వాత 2 లూప్స్కి ఒకసారి మనము 2 టైమ్స్ మళ్ళీ ఇంకొకసారి వేసుకొని సెకండ్ టైం డబల్ క్రోషా. అది కొద్దిగా ట్విస్ట్ లాగా వస్తుందండి. మనం దారాన్ని క్రాస్ పట్టుకునే టైంలో ట్విస్ట్గా వస్తుంది, పైన డిజైన్ అనేది ట్విస్ట్గా వస్తుంది. ఈ 3rd టైం వేస్తున్నాను. మీరు ఇక్కడ కూడా మీకు ఎంత లెంత్ కావాలి, ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ మీరు 5 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇది నేను చెప్పాను కదా, ట్రయాంగిల్ షేప్లో ఆర్చ్ వస్తుంది. మనం ఎప్పుడు రౌండ్ షేప్ హాఫ్ సర్కిల్లో వేస్తాము, ఇది మాత్రం ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మీరు కరెక్ట్గా చేశారంటే ట్రయాంగిల్ షేప్లోనే వస్తుంది అనమాట. కొద్దిగా ట్విస్ట్ లాగా కూడా డిజైన్ పైన కొంచెం ట్విస్ట్ లాగా మర్చినట్టుగా వస్తుందన్నమాట. సో 4 టైమ్స్ అయిపోయింది కదా. 5th టైం మీరు తీసుకున్న లెంత్ని బట్టి దీన్ని డిజైన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు వేసుకోవాలనేది. ఇప్పుడు అయిపోయినాక డైరెక్ట్గా మళ్ళీ బట్టకి నాట్ వేసేసి, క్లాత్కి మనం డైరెక్ట్గా నాట్ వేసి ఇక్కడ కూడా సేమ్ మీరు కావాలనుకుంటే ఇక్కడ డిజైన్ కోసం, కుచ్చు కోసం ఇక్కడ తీసుకోవచ్చండి ప్లేస్. 2 చైన్స్ 3 చైన్స్ వేసుకొని మీరు డిజైన్ పక్కన వేయచ్చు. నేను కంటిన్యూగా 4 ఆర్చెస్ వేసాను అనమాట, ట్రయాంగిల్ ఆర్చెస్. ఇప్పుడు చూడండి 2 చైన్స్ గ్యాప్ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ డబల్ క్రోషా, స్లాంటింగ్గానే వస్తుంది డబల్ క్రోషా. ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబల్ క్రోషా వేసాను, మీరు ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు అనమాట. నీడిల్ పైన దారం చుట్టుకొని పక్కనే, ఇది మాపింగ్ క్లాత్ కాబట్టి కొద్దిగా చిన్నట్టుగా కనబడుతుంది. మీకు శారీకి
టైట్గా ఉంటుందండి. సెకండ్ టైం, థర్డ్ టైం పక్కనే వేసుకోవాలి. లెంత్ ఒకటే గ్యాప్ ఉండాలి. ఈ విధంగా 3 టైం అయింది. ఫోర్త్ టైం వేసినాక 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి డబుల్ క్రోషా, 2 చైన్స్ వేసిన తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని నీడిల్ని పైనుంచి మనం వేసినటువంటి డబుల్ క్రోషా పైనుంచి మీదుగా కిందికి లాగి దారాన్ని కింది నుంచి తీసుకొని ఇక్కడ మనము డబుల్ క్రోషా వేస్తున్నాం. నీడిల్ పైనకి ఆల్రెడీ దారం చుట్టుకున్నాం కదా. సో 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి వేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు హాఫ్ డబల్ క్రోషానా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డబల్ క్రోషా వేస్తే కొద్ది లెంత్ గ్యాప్ ఎక్కువ వస్తుందని వేస్తున్నాను. ఇదిగోండి, ఇది డిజైన్. ఇది ఫస్ట్ టైం వేసాను. సెకండ్ టైం లూప్, డబల్ క్రోషా. నా ప్రీవియస్ వీడియోస్లో డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా వీడియోస్ ఉన్నాయండి. ప్లేలిస్ట్లో కూడా పెడతాను. ఐ బటన్ లింక్ ఇస్తాను మీకు. ఎవరైనా బిగినర్స్ ఫాలో అవుతుంటే ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్, ఇలాంటి ట్విస్ట్ డిజైన్స్ 2-3 ఉన్నాయి నా ఛానల్లో. ఒకసారి వాచ్ చేయండి. థర్డ్ టైం, ఇప్పుడు ఫోర్త్ టైం వేస్తున్నాను అనమాట. కొంచెం కొత్త వాళ్ళకి కొంచెం టైట్గా పట్టుకున్నట్టు అవుతుందండి. దారాలన్నీ కలిపి పట్టుకోవాలి. ఈ ట్విస్ట్ అనేది తీసుకోవాలి. ఇది 6 కలిపినటువంటి దారాలు 10 నెంబర్ నీడిల్. 6 లేకపోతే 7 దారాన్ని బట్టి మనం 7, 8 తీసుకుంటాం కదా. కొంచెం 7 తీసుకున్నాను నేను ఇక్కడ. 10 నెంబర్ నీడిల్. ఫిఫ్త్ టైం డబల్ క్రోషా. ఇప్పుడు మనం ఎక్కడి దాకా ఆర్చ్ వస్తుందో అక్కడ లెంత్ చూసుకొని అక్కడికి నాట్ వేసేయాలి. నాట్ వేసుకున్న కాడ మీరు ఇక్కడ బీడ్ అన్న వేసుకోవచ్చండి. నేను బీడ్ వేయలేదు. మీరు అవసరం అనుకుంటే బీడ్ వేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఫుల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట డిజైన్ని. నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇదే డిజైన్ అండి. సింపుల్గా ఉంటుంది. శారీ బార్డర్కి చాలా బాగా ఉంటుంది. వితౌట్ కుచ్చుతో వస్తుంది. మీరు కావాలంటే కుచ్చు క్రియేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నచ్చిందా అండి డిజైన్? నచ్చింటే లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. సో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.